హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్స్కి వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఫార్మర్స్ యొక్క రైతు రుణ మాఫీ. ఇప్పటికే మాఫీ కాక లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రాలేదు. అలాగే లక్ష పైబడి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొందరికి రాక చాలామంది రైతులు రోడ్లపైన వెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే నిజానికి రుణమాఫీ ఎప్పటిలోగా జరగచ్చు. దీని 4వ విడత తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రుణమాఫీ పేమెంట్ రాలేదు, ఇక రుణమాఫీ కాదు అని చాలామంది హేళన చేశారు, విమర్శిస్తున్నారు ప్రభుత్వానికి. మొత్తానికి ప్రభుత్వం మాత్రం సర్వం సిద్ధంగా ఉంది. కేవలం 48 అవర్స్లోనే 48 గంటల్లోనే మనకు 2-3 రోజుల్లోనే ఆల్రెడీ 4వ విడత డబ్బులు అకౌంట్లో నగదు జమ అవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది, ఆ రుణమాఫీ అర్హుల జాబితా మొత్తం కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో ఆల్రెడీ రుణమాఫీ వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, వేరే సెపరేట్గా లిస్ట్ ఇచ్చాము. అలాగే రుణమాఫీ కానటువంటి వాళ్ళకు కూడా సెపరేట్గా పేర్లు ఇచ్చాము. మొత్తానికి 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా, చాలామందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేవు, కొందరికి రేషన్ కార్డులో ఒక పేరుండి ఆధార్ కార్డులో మరొక పేరుండి బ్యాంక్ అకౌంట్లో వేరే పేరు ఉండడం వల్ల అలా రాలేకపోయాయి. కొందరికేమో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండడం వల్ల, ఎగ్జాంపుల్గా భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద ఉన్నప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పేరు మీద లక్ష కలిపితే 3 lakhs అబోవ్ పేమెంట్స్ దాటిపోతున్నాయి. అలా కానప్పుడు కుటుంబంలో ఏ ఒక్కరికన్నా తప్పకుండా రుణమాఫీ అనేది వర్తిస్తుంది. ఇదంతా ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం అంతా కావచ్చు, కలెక్టరేట్ ఆఫీసులు కావచ్చు, రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, బ్యాంక్ అధికారులు కావచ్చు, మొత్తానికి దీనికి సరిదిద్ది ఎడిట్ ఆప్షన్ తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ అంతా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి రైతుల అకౌంట్లో 2-3 రోజుల్లోనే ఈ రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీ అకౌంట్లో చేరబోతున్నాయి. చేరని పక్షంలో మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్లని కాంటాక్ట్ చేయండి, లేదా ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది బ్యాంక్ వర్కింగ్ సమయంలో, మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు. ఆ నెంబర్ కూడా ఖచ్చితంగా కలుస్తుంది. లేదా మీ జిల్లాల వారీగా సెపరేట్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అందియడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ యొక్క వివరాలు కూడా ఇచ్చాము. మొత్తానికి అర్హుల జాబితా పేర్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా రాని వాళ్ళ పేర్లు ఇచ్చారు. అండ్ ఇప్పటివరకు ఆల్రెడీ ఎంతమంది లబ్ధి పొందారో వారి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ రూపంలో అందియడం జరిగింది. అలాగే ఈ రుణమాఫీ పైన మీకు వచ్చేటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేస్తూ, అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఈ వీడియో చూశాక తప్పకుండా 100% రుణమాఫీ పైన మీ ఒపీనియన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.